హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొరమేను ఇగురు చూపిస్తున్నాను అండి. ఆల్రెడీ మా ఛానల్లో కొరమేను పులుసు, కొరమేను ఫ్రై అండ్ కొరమేను బిర్యానీ కూడా చేసి చూపించాను. ఆ రెసిపీస్ కావాలంటే చూడండి. ముందుగా చేపని క్లీన్ చేసుకున్నాను అండి, పసుపు ఉప్పు వేసుకుని. తర్వాత దాన్ని మ్యాగ్నేట్ చేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, కారం, పసుపు అండ్ సాల్ట్. అది ఆల్రెడీ నేను లైవ్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను ఆ రెసిపీని. ఒక 3 ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి. ఆనియన్స్ అనేది ముందు మిక్సీ పట్టేశానండి ఒట్టిగానే. తర్వాత ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసాను. ఎంత వేసి క్వాంటిటీ వేసాను అన్నది కూడా మీకు చెప్తున్నాను. చిటికెడు పసుపు అండి, కొంచెం ఒక టేబుల్ స్పూను సాల్ట్, 3 టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకేనా. ముందుగా పచ్చిమిర్చి వేపుకుంటున్నానండి, ఒక 4 పచ్చిమిర్చి. దాని తర్వాత ఇందాక ఆనియన్ అని చెప్పేసాను. మనకి గ్రేవీ చాలా మంచిగా వస్తుందండి ఇగురు. అది పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. వాయిస్ కొంచెం తడబడింది ఏమనుకోద్దు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ సాల్ట్ అదంతా కొంచెంగా, ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసి ఉంచాం కదా, మళ్ళీ ఎక్కువైపోతుంది. తర్వాత కావాలంటే లాస్ట్లో చూసుకొని సాల్ట్, కారం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, కొంచెం గరం మసాలా, ధనియాల పౌడరు, ఇది కూడా వేసేసాను. ఇది కూడా కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు వేపుకోవాలి. దీనిలో ఉల్లికాడలు వేస్తే ఇంకా సూపర్ ఉంటుందండి. నేను ఉల్లికాడలు కూడా కొంచెం యాడ్ చేశాను. ఇంకోండి, కొంచెమే ఉల్లికాడలు. చాలా బాగుంటుందండి చేపల పులుసులో ఉల్లికాడలు అంటే, దేనికైనా సరే. ఇగోండి, తర్వాత ఇలా వచ్చిందనమాట కలర్. చూసారా ఎంత మారిపోయిందో. ఉల్లికాడలు ఊరికనే మగ్గిపోతాయండి, ఎక్కువసేపు అక్కర్లేదు. ఇదంతా నేను మీడియం ఇదిలోనే చేస్తున్నాను, ఫ్లేమ్లోనే. ఓకేనా. ఇగోండి, ఇంకా చేపలు మ్యాగ్నేట్ చేసి ఉంచాను కదా కొరమేను చేపది, అవి కూడా యాడ్ చేసేస్తున్నాను. ముక్క విరగకుండా కలుపుకోవాలండి. కొరమేను ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ముక్క ఇరిగిపోతుంది. ఓకేనా. చూసారా, నేను చూపిస్తున్న విధంగా చూడండి. నాదైతే ముక్క అస్సలు విరగలేదు. చూసారా. తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేస్తానండి. కొంచెంసేపు చేప అనేది మగ్గాలి, మరి వెంటనే వాటర్ వేసేయకూడదు. చూసారా, మగ్గింది, ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా మగ్గాలన్నమాట. ఇంకా మగ్గిన తర్వాత ఒక టీ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ అండి, అంతే. ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అవన్నీ చూసుకొని అంతే, అయిపోయింది. చూసారా కొరమేను ఇగురు.